ఐపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అండి. ఇవి మనకి లాస్ట్ వీక్ జరిగినటువంటి పేపర్ని బేస్ చేసుకుని కొంచెం చేంజెస్ చేసి ఇచ్చినటువంటివి. ఎందుకంటే పజిల్సే ఎక్కువ ఇచ్చాడు మనకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రిమైనింగ్ మోడల్స్ మీరు ఈజీగానే చేయగలుగుతారు కాబట్టి. కాకపోతే ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చామండి. అంటే ఒకవేళ ఏదైనా తగులుతుందేమో అనే ఉద్దేశంతో ఇన్పుట్ అవుట్పుట్ బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం ఇచ్చాం. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ మనకి ఆల్ఫాబెట్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది. ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇందులో లాజిక్ కన్నా టైం వేస్ట్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. ఒకసారి అది లాజిక్స్ ఏంటనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు క్వశ్చన్స్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి తీసేసుకోండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ఆల్ ది లెటర్స్ ఆర్ అరేంజ్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ ఆల్ ది డిజిట్స్ నథింగ్ బట్ ఆర్ నెంబర్స్. అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో డిజిట్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకోవచ్చు. ఆర్ అరేంజ్ ఇన్ ది డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ అండ్ then find which one is ninth to the right of 12th from the left hand. సో వాడు ఇచ్చిన దాంట్లో ముందర ఇచ్చిన ప్యాటర్న్ రాసేసేయండి. తర్వాత ఇచ్చినటువంటి దాంట్లో క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే 12th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, దానికన్నా ముందర ఇచ్చింది 9th టు ది రైట్ అని ఇచ్చాడు. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉంది కాబట్టి ఎడిషన్ తీసుకుంటామండి. 12 దాని తర్వాత 9 అని ఇచ్చాయండి. 12 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది? 21. స్టార్టింగ్ నుంచి 21st పొజిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. All the digits or numbers are deleted from the above arrangement. Find which one is 8th to the right of 15th from the left. Just numbers తీసేసి డిజిట్స్ తీసేసి కౌంట్ చేసి సరిపోతుంది. ఎలా కౌంట్ చేయాలని ఇచ్చాడు మనకి? వాడు ఇచ్చినటువంటి దాంట్లో 15th ఫ్రమ్ లెఫ్ట్ అని ఇచ్చాడు. దానికన్నా ముందర 8th టు ది రైట్ అని ఇచ్చాడండి. సో 15 ప్లస్ 8 అంటే మనకి 23. స్టార్టింగ్ నుంచి 23rd పొజిషన్ డిజిట్స్ తీసి కౌంట్ చేయండి, విచ్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, ఆల్ ది లెటర్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ది అబోవ్ అరేంజ్మెంట్. జాగ్రత్త చూడండి, మళ్ళీ వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఆల్ ది లెటర్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ది అబోవ్ అరేంజ్మెంట్, దెన్ ఫైండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ది 4th టు ది రైట్ ఆఫ్ 16th ఫ్రమ్ రైట్ అని ఇచ్చాడు. ఎండింగ్ నుంచి 16. ఇందులో వాడు ఇచ్చిన క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే 4th టు ది రైట్ ఆఫ్ 16th ఫ్రమ్ రైట్, బోత్ ఆర్ రైట్ కాబట్టి సబ్ట్రాక్షన్. 16లో నుంచి 4 తీసేస్తే ఏమవుతుంది? 12. ఎక్కడి నుంచి? రైట్ హ్యాండ్ నుంచి 12 తీసుకోవాలి. రైట్ హ్యాండ్ నుంచి లెటర్స్ తీసేసి కౌంట్ చేయండి, సరిపోతుందండి. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ ప్రకారం డైరెక్ట్ వెరిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటిదండి. నెక్స్ట్, if all the letters are arranged in the alphabetical order from left to left hand and all the digits or numbers are arranged in the ascending order from right hand, then what is the position of and with respect to the 5? సో వాడు ఇచ్చినటువంటి అరేంజ్మెంట్ రాసి తర్వాత కొత్తగా వచ్చేటువంటి దాంట్లో అండ్కి 5కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అకార్డింగ్ టు ఆప్షన్ వెరిఫికేషన్లో తీసేసుకోండి. ఇలా ఈ 5 క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదీ రీఅరేంజ్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అసెండింగ్ డిసెండింగ్ అని ఇచ్చినప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అంతకు తప్పితే వేరే అయితే ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్. 71 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు జోన్. ఫస్ట్ 5 క్వశ్చన్స్ 7 బాక్సెస్ అని ఇచ్చాడు జోన్. A2, AB, D, E, F, H and I kept one above the another. Each box contain different items. మొత్తం మీద ఒక 7 బాక్సెస్ తీసుకున్నాయండి. ఓకే, సో ఇవి మనకి టాప్ టు బాటమ్ టు టాప్ అరేంజ్ చేశాడని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చిన కండిషన్స్. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ది వన్ కంటైన్ మౌసెస్ విచ్ ఈస్ కెప్ట్ బిలో డి. డి కన్నా కిందే మౌసెస్ రావాలని ఇచ్చాడు. ఓకే, డి అనేటువంటి దానికన్నా కిందే మౌసెస్ అని ఇచ్చాడు. 2 బాక్సెస్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ విచ్ ఈస్ బిలో డి, సారీ డి అండి, ఇది ఏం కాదు. 2 boxes between D and mouse which is below D అని ఇచ్చాడు. 3 boxes are kept between H and which contain books which is kept above H. H కి బుక్స్ కి మధ్యలో 3 బాక్సెస్ అని ఇచ్చాడండి. H కి పైన బుక్స్ రావాలని ఇచ్చాడు. ఓకే, H కి పైన మనకి 3 పాసిబిలిటీస్, తర్వాత ఇక్కడ బుక్స్ తీసుకుంటాం. H కి బుక్స్ కి మధ్యలో 3 బాక్సెస్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ which kept above H. 1 box is kept between E and B. E కి B కి మధ్యలో 1 బాక్స్ అని ఇచ్చాడు. which is kept below E and the box B contain chocolates అని ఇచ్చాడు. B అనేటువంటిది E కన్నా కింద ఉండాలి అని ఇచ్చాడు. B అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే E అనేటువంటి దానికన్నా కింద B అనేటువంటిది ఉండాలి అని ఇచ్చాడు. అగైన్ Bలో చాక్లెట్స్ ఉన్నాయని ఇచ్చాడు B అనేటువంటి బాక్స్ లో. ఇది కూడా కన్ఫామ్ గా తెలియదు. ఏ కంటైన్ బాల్స్ అండ్ ఈ డజంట్ కంటైన్ బుక్స్ ఆర్ కీబోర్డ్స్. ఓకే, ది బాక్స్ కంటైన్ మౌస్ ఈజ్ కెప్ట్ ఎట్ ది బాటమ్. బాటమ్ లో వచ్చేటప్పటికి మౌస్ అని ఇచ్చాడు జోన్. ఇక్కడ మౌస్ ఉందంటే 2 బాక్సెస్ కు పైన డి అనేటువంటిది తీసుకోవాలి.
ఓకేనండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది మౌసెస్ వచ్చేటప్పటికి బాటంలో తీసేసుకుంటున్నాను. బాటంలో వచ్చేప్పటికి వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకి మౌస్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది బాక్స్ కంటైన్ మౌస్ కెప్ట్ ఎట్ ది బాటమ్ అని ఇచ్చాడు. బాక్స్ కంటైన్ మొబైల్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబో ఐఆర్ఏ. మనకి మొబైల్స్ ఐకి కానీ ఏకి కానీ ఇమీడియట్లీ అబో ఉండాలి అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్ బాక్స్ కంటైన్ బిస్కెట్స్. సో నెక్స్ట్ ఫస్ట్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారం నో టూ బాక్సెస్ అపియర్ కాన్సిక్యూటివ్లీ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ ప్లేస్ ఇమీడియట్లీ అబో ఆర్ బిలో టు ఈచ్ అదర్. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ ప్రకారం ఈ అనేటువంటిది కన్ఫామ్ గా కి పక్కనే వచ్చేటువంటి ఛాన్స్ లేదండి. అంటే ఈ అనేటువంటిది కి పక్కనే ఉండటానికి వీల్లేదు కాబట్టి కన్ఫామ్ గా టాప్ మోస్ట్ పాసిబిలిటీ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇక్కడ రావడానికి వీల్లేదు. సో అంటే ఈ ఇక్కడ తీసుకుంటే బి ఇక్కడ పనికిరాదు, ఈ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ బి రావడానికి ఛాన్స్ ఉందండి. బికి ఏమని చెప్పాడు, మనకి చాక్లెట్స్ అని ఇచ్చాడు. బి అనేటువంటి దానికి చాక్లెట్స్. నెక్స్ట్ హెచ్కి బుక్స్కి మధ్యలో 3 బాక్సెస్ అని ఇచ్చాడు. హెచ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 అవకాశం లేదు, హెచ్ ఇక్కడ తీసుకున్నా లేదు. హెచ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇక్కడ ఏం రావచ్చు, మీకు బుక్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. హెచ్కి బుక్స్కి మధ్యలో 3 బాక్సెస్. ఓకేనండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ ది బాక్స్ కంటైన్ మొబైల్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబో ఐఆర్ఏ అని ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం మనకి ఏ అనేటువంటి దాని గురించి అంతకు ముందే ఎక్కడో చెప్పినట్టున్నాడు చూడండి. ఏ అనేటువంటి దానికి ఏమని ఇచ్చాడు, ఏ కంటైన్ బాల్స్ అని ఇచ్చాడు. ఏ బాల్స్ అంటే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలు హెచ్కి ఇమీడియట్లీ బిలో వచ్చేటువంటి అవకాశం ఉందా, హెచ్కి ఇమీడియట్లీ అబో తీసుకోవచ్చు అనేది చూద్దాం. మొత్తం మీద వాడు ఇచ్చినటువంటి దాంట్లో 7 బాక్సెస్ అని ఇచ్చాడు. 3 + 3 + 1. ఈ అనేటువంటిది టాప్ లో తీసుకున్నారనుకోండి, బి అనేటువంటిది, డి అనేటువంటిది, నెక్స్ట్ హెచ్కి బి బుక్స్ కి మధ్యలో 3 పాసిబిలిటీస్ కదా అనుకుందాం మనం. సో హెచ్కి బికి మధ్యలో 3 పాసిబిలిటీస్ అంటే హెచ్ అనేటువంటిది అంతకన్నా కింద కూడా రావడానికి ఛాన్స్ ఉందిగా. ఓకే, ఈ పాసిబిలిటీలో తీసుకున్నారనుకోండి, ఈ పాసిబిలిటీలో తీసుకుంటే ఏ అనేటువంటిది ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉందండి. ఏ అనేటువంటిది ఇక్కడ తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంట్ అంటే ఇక్కడ హెచ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. హెచ్ కన్ఫామ్గా అక్కడే ఉండాలని రూల్ అయితే ఏమీ లేదు. ఇక్కడ ఏ తీసుకున్నట్లయితే ఏకి ఏం రావడానికి ఛాన్స్ ఉందో చూడండి, ఏ కంటైన్ బాల్స్ అని ఇచ్చాడు. ఇక మనకి మిగిలినటువంటి బాక్సెస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అనేటువంటిది మిగిలింది. అట్ ది సేమ్ టైం ఐ అనేటువంటిది మిగిలిందండి. ఎఫ్ ఐ అనేటువంటిది తీసుకుంటే పైన ఎఫ్ రావడానికి వీల్లేదు కాబట్టి కింద ఎఫ్ తీసుకోండి. ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఐ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏకి ఇమీడియట్ ది మొబైల్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబో ఏ అన్నాడు, ఇమీడియట్లీ అబో మనకి వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఐ అనేటువంటి దానికి పైన కానీ మొబైల్స్ గురించి ఇచ్చాడు చూడండి. మొబైల్ ఈజ్ నాట్ కెప్ట్, సారీ, ఐకి పైన కానీ ఏకి పైన కానీ మొబైల్స్ రావడానికి వీల్లేదు అని ఇచ్చాడు. అంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు మొబైల్స్ ఎక్కడ తీసుకోవచ్చు, డి అనేటువంటి పర్సన్కి కానీ ఐ అనేటువంటి పర్సన్కి కానీ మొబైల్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో రిమైనింగ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. డి అనేటువంటి దానికి మౌస్ కి మధ్యలో 2 రాసుకున్నాం, బుక్స్ కి హెచ్ కి మధ్యలో 3 పాసిబిలిటీస్ రాసుకున్నాం. రిమైనింగ్ ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కండిషన్ ఓకే, సెకండ్ కండిషన్ కూడా ఓకే. ది వన్ కెప్ట్ ఈ అండ్ బి. ఓకే, 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ ఈ అండ్ బి, ఇది కూడా ఓకే. నెక్స్ట్ వన్ ఏ కంటైన్ బాల్స్ అండ్ ఈ డస్ నాట్ కంటైన్ బుక్స్ అని ఇచ్చాడు. సారీ ఇక్కడే మనం తేడా తీసుకున్నాం చూడండి. ఈ అనేటువంటి దానికి బుక్స్ రాకూడదని ఇచ్చాడు. సో ఈ అనేది టాప్ లో ఉండటానికి వీల్లేదు. సో స్టార్టింగ్ లో మనం తీసుకున్నటువంటి దాంట్లో హెచ్ అనేటువంటిది తేడా వచ్చింది చూడండి. హెచ్ అనేటువంటిది ఇంకో పాసిబిలిటీ తీసుకోవచ్చుగా. హెచ్ ఇక్కడ పెట్టారనుకోండి, 1 2 3 ఇక్కడ ఈ రావటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో హెచ్కి ఈకి రెండిట్లో హెచ్కి బుక్స్ కి మధ్యలో, హెచ్ అనేటువంటి దానికి బుక్స్ కి మధ్యలో 3 బాక్సెస్ అని ఇచ్చాడు. ఇక్కడ బుక్స్ తీసుకుంటున్నాను. అప్పుడు బి అనేటువంటిది ఎక్కడ తీసుకుంటే హెచ్ అనేటువంటిది, ఈ అనేటువంటిది పైన తీసుకోండి. బి వచ్చేటప్పటికి చాక్లెట్స్ అని ఇచ్చాడు. అప్పుడు ఈకి బుక్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఐ రెండిట్లో రావడానికి వీల్లేదు కాబట్టి ఐ ఇక్కడ తీసేసుకుంటున్నానండి. ఇక మిగిలినటువంటిది ఏ అనేటువంటిది, ఎఫ్ అనేటువంటిది. ఏకి బాల్స్ కాబట్టి ఏ ఇక్కడ తీసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఎఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఏకి ఇమీడియట్లీ అబో కానీ ఐకి ఇమీడియట్లీ అబో కానీ మొబైల్స్ వచ్చే అవకాశం లేదని ఇచ్చాడు. హెచ్ అనేటువంటి పర్సన్కి అప్పుడు మొబైల్స్ తీసుకోండి.
డి అనేటువంటి పర్సన్, ఈ అనేటువంటి పర్సన్. ఇందుట్లో మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో డీకి ఏం తీసుకోవచ్చు? ఆల్రెడీ ఫస్ట్ లోనే ఈ అనేటువంటి పర్సన్కి ఏదో పనికిరాదని చెప్పాడు చూడండి, కీబోర్డ్స్ ఇంకోటి ఏదో ఇచ్చాడు చూడండి, ఈ గురించి అనుకుంటా వాడు ఇచ్చినటువంటి ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ లోనే ఏ కంటైన్ బాల్స్ అండ్ ఈ డస్ నాట్ కంటైన్ బుక్స్ అండ్ కీబోర్డ్స్. బుక్స్ పనికిరాదు, కీబోర్డ్ పనికిరాదు అంటే వీడికి కీబోర్డ్ తీసుకుంటే ఇంకా ఒకే ఒక ఐటమ్ మిగిలిపోయింది. ఏంటది? బిస్కెట్స్ ఉన్నాయి చూడండి, లాస్ట్ లో ఇచ్చాడు మనకి. ఇక్కడ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో 2 పాసిబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఈకి బుక్స్ పనికిరావు కాబట్టి ఆ పాసిబిలిటీ ఆపుతున్నానండి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ది బాక్స్ డి అండ్ ది బాక్స్ విచ్ కంటైన్ బిస్కెట్స్? జాగ్రత్త చూడండి, డీకి బిస్కెట్స్ కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. డీకి బిస్కెట్స్ కి మధ్యలో అబ్జర్వ్ చేసినట్టయితే 2 బాక్సెస్ ఉన్నాయండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాక్స్ కంటైన్ మొబైల్స్ అని ఇచ్చాడు. వాడు ఇచ్చినటువంటి దాంట్లో మొబైల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మొబైల్స్ వచ్చేప్పటికి హెచ్ అండి, సెకండ్ ఆప్షన్. Which of the following box placed just above the box which contain chocolates? Chocolates immediately above I end. Next, which of the following item contain the box F అని ఇచ్చాడు. F వచ్చేటప్పటికి mouses. Next, how many boxes are placed below the A? A కన్నా below N అంటే only 2 boxes, which is third option. ఈ 5 questions. Next, again a data shown. 7 people aged to G live on 7 different floors of the building, but not necessarily in the same order. ఫస్ట్ ఫ్లోర్ మనకి గ్రౌండ్ లో ఉందని ఇచ్చాయండి. బాటమ్ టు టాప్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. ఓకే, 7 6 5 4 3 2 1. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్ కార్స్ కూడా ఏవో ఉన్నాయని ఇచ్చాయండి. ఓకే, జీ లివ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ది ఫ్లోర్ ఆన్ విచ్ ఎఫ్ అండ్ సి లివ్. ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్. జాగ్రత్త చూడండి, జీ అనేటువంటిది ఎఫ్ కి సికి మధ్యలో ఉండాలని ఇచ్చాయండి. సో జీ అనేటువంటిది ఎఫ్ కి సికి మధ్యలో ఉండాలి. ఎఫ్ అండ్ సి ఏదర్ సైడ్స్ లో ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది. వీళ్ళ ముగ్గురు కాన్సిక్యూటివ్ గా ఉండాలని ఇచ్చాయండి. బీయింగ్ కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్. There are 2 floors between the floors which is C and E. C కి E కి మధ్యలో 2 floors అని ఇచ్చాయండి. ఇప్పుడు C ఫిక్స్ చేస్తే గానీ మనం E అనేటువంటి పర్సన్ గురించి కన్ఫామ్ గా చెప్పలేము. చూద్దాం, C కి E కి మధ్యలో మనకి 2 floors అని ఇచ్చాయండి. ఎక్కడ అనేది కన్ఫామ్ గా క్లారిటీ లేదు. ది పర్సన్ హూ ఓన్స్ ఫోర్డ్ అండ్ BMW ఆర్ ఆడ్ నెంబర్ ఫ్లోర్స్, నో యూస్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది బి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ ఓన్స్ టొయాటా. బి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. వీడు టొయాటాకి ఇమీడియట్లీ అబోవ్ అని ఇచ్చాడు. ఓకే, బి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఇమీడియట్లీ అబోవ్ టొయాటా అని ఇచ్చాడు. ఓకే, ఇమీడియట్లీ అబోవ్ ది ఫ్లోర్ అండ్ ఓన్స్ టొయాటా. డి స్టే ఆన్ ది ఫ్లోర్ ఇమీడియట్లీ అబోవ్ ఏ. డి అనేటువంటి పర్సన్ ఏకి ఇమీడియట్లీ అబోవ్ అని ఇచ్చాడు. ఓకే, డి స్టే ఆన్ ఏ ఫ్లోర్ ఇమీడియట్లీ అబోవ్ ఏ. హూ ఓన్స్ నిసాన్. ఏ అనేటువంటి పర్సన్ యొక్క కార్ వచ్చేటప్పటికి నిసాన్ అని ఇచ్చాడు. ఓకే, లేకపోతే పక్కన రాద్దాం. డి అనేటువంటి పర్సన్ ఏ వచ్చేటప్పటికి కార్ ఏమని చెప్పాడు మనకి? నిసాన్. ఓకే, ఇమీడియట్లీ అబోవ్ ఏ. హూ ఓన్స్ నిసాన్. ది వన్ హూ ఓన్స్ ఫియట్ లివ్ ఆన్ ది 6th ఫ్లోర్. 6th ఫ్లోర్ లో ఉన్న పర్సన్ ఎవరో తెలియదు కానీ ఆ పర్సన్ యొక్క వెహికల్ ఇచ్చాయండి. ఏ వెహికల్ అని చెప్పాడు మనకి? 6th వన్స్ ఫియట్ లివ్ ఆన్ ది 6th ఫ్లోర్ అని ఇచ్చాడు. చూడండి, ఇప్పటిదాకా మనకు కన్ఫర్మేషన్ లేదు, ఒకటే వచ్చింది. సి డస్ నాట్ లివ్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్ అండ్ ఓన్స్ ఏ రెనాల్ట్. సి అనేటువంటి పర్సన్ టాప్ మోస్ట్ లో ఉండటానికి వీలేదు. సి అనేటువంటి వాడికి రెనాల్ట్ కార్ అని ఇచ్చాడు. సి డస్ నాట్ టాప్ మోస్ట్ అండ్ రెనాల్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నైదర్ ఓన్స్ ఫోర్డ్ నార్ BMW. ఓకే, దెర్ ఆర్ 3 floors బిట్వీన్ ది ఫ్లోర్స్ ఆన్ విచ్ ఫియట్ అండ్ ది వన్ హూ ఓన్స్ టొయాటా. ఫియట్ కి టొయాటాకి మధ్యలో 3 persons, 1 2 3. ఇక్కడ మనకి ఏం రావాలని ఇచ్చాడు? టొయాటా అని ఇచ్చాడు. ఓకే, ఫియట్ కి టొయాటాకి మధ్యలో 3 floors అని ఇచ్చాడు. టొయాటా తెలిస్తే టొయాటాకి ఇమీడియట్లీ అబోవ్ బి అనేటువంటి పర్సన్ రావాలి. బి ఆడ్ నెంబర్ అని ఇచ్చాడు. ఓకే, బి క్లియర్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ది నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ ది ఓన్స్ ఫోర్డ్ అండ్ BMW ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ BMW అండ్ నిసాన్.
ఫోర్డ్కి బిఎండబ్ల్యూకి మధ్యలో ఎన్ని ఉన్నాయో బిఎండబ్ల్యూకి నిసాన్కి మధ్యలో అన్నే ఉండాలని ఇచ్చాడు. నిసాన్ వచ్చేప్పటికి ఏ అనేటువంటి పర్సన్ తీసుకున్నానండి. సో ఇందుట్లో మనకి ఫిక్స్డ్గా అయితే ఏమీ లేవు, వన్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఇవి వచ్చినాయండి. ఇప్పుడు FGD వీళ్ళ ముగ్గురు కాన్సిక్యూటివ్గా ఉండాలి. అయితే టాప్ ఫ్లోర్లో సి ఉండటానికి వీల్లేదు కాబట్టి మన కన్వీనియంట్ కోసం ఇలా రాస్తున్నానండి, FGC. అప్పుడు మనకి టాప్లో సి వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. అంటే సి అండ్ ఎఫ్ ఏదర్ సైడ్స్ లో ఎలా అయినా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సికి మధ్యలో మళ్ళీ ఏమని చెప్తున్నాడు, మనకి 2 ఫ్లోర్స్ ఉందని ఇచ్చాడు. ఇప్పుడు ఈ అనేటువంటిది టాప్ లో అయినా ఉండొచ్చు లేదా బాటమ్ లో అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది. అది కన్ఫామ్ గా చెప్పలేము టాపా బాటమా అనేది. అయితే ఒకవేళ బాటమ్ లో తీసుకుంటే ఏడీలకు అవకాశం లేదు చూడండి. అందుకని ఇక్కడ ఏ, ఇక్కడ డి తీసుకున్నారనుకోండి, ఇక్కడ నిసాన్ తీసుకోండి, ఇక్కడ ఈ అనేది కన్ఫామ్ గా ఫిక్స్ చేసేయచ్చు. సో ఆల్మోస్ట్ మనకి ఫిక్సేషన్ అవుతున్నాయి చూడండి. సో డి అనేటువంటిది. ఇప్పుడు రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం. లాస్ట్ లో ఇచ్చినటువంటి కండిషన్స్, ఈ నైదర్ ఓన్స్ ఫోర్డ్ నాట్ బిఎండబ్ల్యూ అని ఇచ్చాడు. ఓకే, ఈ అనేటువంటి పర్సన్కి ఫోర్డ్ కానీ బిఎండబ్ల్యూ కంపెనీకి రాదు. సి అనేటువంటి పర్సన్ గురించి ఇచ్చాడు చూడండి. సి అనేటువంటి పర్సన్ రెనాల్ట్ అని ఇచ్చినట్టున్నాడు చూడండి. సి అనేటువంటి పర్సన్కి రెనాల్ట్. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఇచ్చాడు. యాజ్ మెనీ ఫ్లోర్స్, చూడండి, ది నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ ది వన్ హూ ఓన్స్ ఫోర్డ్ అండ్ బిఎండబ్ల్యూ అండ్ నిసాన్. సో బిఎండబ్ల్యూ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఫోర్డ్ తీసుకోండి, సరిపోతుందిగా. బిఎండబ్ల్యూకి ఫోర్డ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో, నెక్స్ట్ అదేవిధంగా బిఎండబ్ల్యూకి నిసాన్కి అంతే మంది ఉన్నారు. అంటే ఇక్కడ టాప్ లో మిగిలినటువంటిది ఏంటి, హోండాయ్. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ FGCని కనుక ఫిక్స్ చేయగలిగితే రిమైనింగ్ పాసిబిలిటీస్ ఈజీగా తీసుకోవచ్చు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు ట్రై చేయగలుగుతారు, ఆపుతున్నానండి ఇది. నెక్స్ట్ డేటా చూడండి. నెక్స్ట్ వన్, రామ్, దేవ్, సరోజా, కార్తి, అనుజ్ అండ్ భాను. RDSKAB డిఫరెంట్ లెటర్స్ కాబట్టి ఫస్ట్ లెటర్ తీసుకోండి. ఆర్ 6 persons హూ హ్యావ్ జాయిన్డ్ 6 different సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని ఏవో జాబ్స్ ఇచ్చాయండి. ఓకే, ఎగ్జామ్ వచ్చేప్పటికి 100 మార్క్స్ అని ఇచ్చాండి. మ్యాక్సిమం మార్క్స్ డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి, అవి ఇంటిజర్ వాల్యూస్ అని ఇచ్చాడు. దే ఆర్ ఆల్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్ విత్ ఈక్వి డిస్టెన్స్ ఈచ్ అదర్. అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 3 + 3 6 మెంబర్స్ ఉన్నారని ఇచ్చాడు చూడండి. ఈ రౌండ్ టేబుల్లో 6 మెంబర్స్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్, ఆల్ ఆర్ ఫేసింగ్ ది సెంటర్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పొజిషన్, ఆ పర్సన్ యొక్క జాబు, వాడికి వచ్చినటువంటి మార్కులు మొత్తం ఐడెంటిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 1 by 1 చూడండి. మార్క్స్లో అయితే మనకి క్లియర్ గా ఏం చెప్పాల, 1 by 1 వాడు ఇచ్చిన కండిషన్స్ తో ప్రకారం తీసుకోవడమే. Saraja sits second to the right of the one who joined GDS, who scored 69 marks, which was the third lowest marks out of 6 students. జాగ్రత్త చూడండి. సరోజా అనేటువంటి పర్సన్ GDS లో ఎవరికైతే జాబ్ వచ్చిందో, GDS వాడికి రైట్ సైడ్ 1 2 3 అంతేనా, సెకండ్ టు ది రైట్ ఆఫ్ GDS 1 2. ఇక్కడ ఎవరు రావాలని ఇచ్చాడు, ఎస్ అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఈ GDS లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క మార్క్స్ ఏంటని చెప్తున్నాడు, 69 అని ఇచ్చాడు. అగైన్ ఈ 69 మార్క్స్ వచ్చినటువంటి పర్సన్ విచ్ ఈస్ థర్డ్ లోయెస్ట్ మార్క్స్ అని ఇచ్చాడు. అంటే 1 2 3 4 5 6 థర్డ్ లోయెస్ట్ అంటే ఇక్కడ 69 రావాడు, ఎవడో తెలియదు మనకు. ఓకే, కంపారిజన్ కూడా ఏదో ఇచ్చాడు, అది కూడా తీసేసుకుంటున్నానండి. 69 లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ తీసుకుంటే 69 థర్డ్ లోయెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. రామ్ ఈజ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ ఆపోజిట్ టు ది పర్సన్ హూ జాయిన్డ్ రైల్వే, హూ ఈజ్ నాట్ నియర్ టు భరత్. ఓకే, దేవ్ స్కోర్డ్ సెకండ్ హైయెస్ట్ మార్క్ అండ్ he did not joined PNB బట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ జాయిన్డ్ 74 మార్క్స్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, దేవ్ అనేటువంటి పర్సన్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అని ఇచ్చాడు. వీడు దేవ్ అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. సెకండ్ హైయెస్ట్ మార్క్స్ దేవుకి వచ్చినాయండి. ఓకే, బట్ నాట్ జాయిన్డ్ PNB. సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ 74 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారని చెప్తున్నాడు మనకి, దేవ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడని ఇచ్చాడు.
దేవ్కి సెకండ్ హైయెస్ట్ మార్క్. ఆ హైయెస్ట్ మార్క్ ఎంత అనేది మనం కన్ఫామ్గా ఎట్ ప్రజెంట్ చెప్పలేము. అయితే 74 మాత్రం దేవ్ కాదు, ఎందుకంటే అది సెకండ్ హైయెస్ట్ అవుతుందా ఏమవుతుంది అనేది తెలియదు, కానీ వాడికి దేవ్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే 74కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. అగైన్ ఈ దేవ్ అనేటువంటి వాడు పిఎన్బి కాదని ఇచ్చాడు. నెక్స్ట్, కార్తీ ఈజ్ ఆపోజిట్ టు ది పర్సన్ హూ జాయిన్డ్ పిఎన్బి అని ఇచ్చాడు. కార్తీ అండ్ కే అనేటువంటి పర్సన్కి ఆపోజిట్ లో ఎవరు రావాలని ఇచ్చాడు? పిఎన్బిలో జాయిన్ అయినటువంటి పర్సన్ అండి. ఓకే, పిఎన్బిలో జాయిన్ అయినటువంటి పర్సన్ అని ఇస్తున్నాడు. సెకండ్ టు ది రైట్, ఆపోజిట్, సారీ, కార్తీ అండ్ పిఎన్బి ఆపోజిట్ ఈచ్ అదర్. కార్తీ ఈజ్ నాట్ నియర్ టు దేవ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అనుజ్ ఈజ్ నాట్ స్కోర్డ్ ది లోయెస్ట్ మార్క్స్. లోయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి పర్సన్ మాత్రం అనుజ్ అయ్యే అవకాశం లేదు. అసలు లోయెస్ట్ మార్క్స్ ఎన్ని వాడు ఎవడో తెలియదు మనకు. సరోజ్ ఈజ్ immediate to the left of the one who joined railway and Saroj scored 70 marks. సో ఈ సరోజ్ అనేటువంటి పర్సన్ రైల్వేలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. ఈ పర్సన్ యొక్క మార్క్స్ ఎన్ని అంటే 70 అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి సరోజ అనేటువంటి పర్సన్ యొక్క మార్క్స్ ఎన్ని అంటే కన్ఫామ్ గా 70 అయి ఉండాలి. ఇప్పుడు సరోజ అనేటువంటి పర్సన్ యొక్క మార్క్స్ 70 అంటే ఈ దేవుకి 70 వచ్చే అవకాశం లేదు, అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం కూడా లేదు. సో ఇక్కడ 70 తీసుకుని ఇక్కడ సరోజ తీసుకోవాలి. సో దేవుకి 70 కన్నా ఎక్కువే ఉండాలి, కన్ఫామ్. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రైల్వే యొక్క ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్. అయితే ఇంకొక కండిషన్ రైల్వే ఇంత ముందు చదువుకున్నాం చూడండి. ఫస్ట్ లో రైల్వేకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అనేది చెప్పాడు చూడండి. పైకి కనుక ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్లయితే ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ మీద రేపండి. ఫస్ట్ కండిషన్, రెండో కండిషన్ అనుకోండి చూడండి. రామ్ ఈజ్ ఆపోజిట్ టు ది వన్, ఆపోజిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ who is Ram is immediately left of the person who is opposite to the person who joined railway who is not near to Bharat అని ఇచ్చాడు. రైల్వేకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రామ్ రావాలని ఇచ్చాడు. ఇక్కడ ఎవరు రాకూడదని చెప్పాడు? భారతీనో భరత్ ఇచ్చాడు చూడండి. భాను అనేటువంటి పర్సన్ ఈ రైల్వే యొక్క నైబర్ అవటానికి వీల్లేదు అని ఇచ్చాడు. సో ఇప్పుడు భాను అనేటువంటి పర్సన్ రిమైనింగ్ 2 పొజిషన్స్, రైల్వే అవటానికి వీల్లేదు, రైల్వే యొక్క నైబర్ అవటానికి వీల్లేదా అంటే రైల్వే యొక్క నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. ఒకవేళ రైల్వే అవ్వచ్చా అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఎస్ అనేటువంటి పర్సన్ యొక్క మార్క్స్ 70 వచ్చినాయండి, బట్ వాడికి ఎందుట్లో జాబ్ వచ్చిందనేది తెలియదు మనకు. కంటిన్యూషన్, ది పర్సన్ హూ జాయిన్ హెచ్ఎస్సి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ 72 మార్క్స్. జాగ్రత్త చూడండి. ఇప్పుడు 72కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎస్ఎస్సి అంటే హెచ్ఎస్సి అంటే 72 ఎవరికి రావచ్చు? ఇది 74 అయి ఉండాలి, ఇది 72 అయి ఉండాలి, ఎందుకంటే 70 కన్నా ఎక్కువ అంటే ఇంకంతకన్నా అవకాశం లేదు. సో ఈ డి అనేటువంటి పర్సన్ 72 కాబట్టి వీడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వచ్చేటువంటి పర్సన్ ఏమని ఇచ్చాడు? మనకి హెచ్ఎస్సి అని ఇచ్చాడు. హెచ్ఎస్సికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డి, వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి 74 రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ హెచ్ఎస్సి ఎక్కడ అనేది చెక్ చేస్తే ఇక్కడ హెచ్ఎస్సి తీసుకున్నారనుకోండి, రైట్ సైడ్ సెకండ్ డి తీసుకోవచ్చు, రైట్ సైడ్ సెకండ్ 74 ఛాన్స్ ఉంది. ఇక్కడ పనికిరాదు హెచ్ఎస్సి, ఇక్కడ తీసుకోకూడదా అంటే ఇక్కడ హెచ్ఎస్సి తీసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ హెచ్ఎస్సి తీసుకున్నట్టయితే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇక్కడ డి 72 రావాలి, వాడికి రైట్ సైడ్ ఇక్కడ హెచ్ఎస్సి అవకాశం లేదు. ఇక్కడ హెచ్ఎస్సి తీసుకునే అవకాశం లేదు. ఇక్కడ హెచ్ఎస్సి తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో దేవ్, వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో 74 పనికిరాదు. ఇక్కడ హెచ్ఎస్సి తీసుకుంటే వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డి, వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో 74, ఇక్కడ అవకాశం ఉందండి. హెచ్ఎస్సికి ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది, ఇంకెక్కడా అవకాశం లేదు. బట్ ఎవరెక్కడ అనేది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ అయితే చెప్పలేము, చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 70 to 74 తీసుకుంటున్నాను, 69. ఇంకా ఇద్దరి మార్క్స్ లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్, వీళ్ళిద్దరి యొక్క మార్క్స్ తెలియాలి. ఓకే, ది పర్సన్ హూ జాయిన్డ్ ఎస్ఎస్సి డిడ్ నాట్ స్కోర్ ది హైయెస్ట్ మార్క్స్. 74 ఎస్ఎస్సి కాదు అని చెప్తున్నాయండి, ఎవరికో తెలియదు. ఓకే, నెక్స్ట్, వన్ ఆఫ్ ది 6 స్టూడెంట్స్ స్కోర్డ్ విచ్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్, ది లోయెస్ట్ స్కోర్ 64 అని ఇచ్చాడు. అంటే వీడికి 64 అండి. ఇంక ఇది ఒక్కటేగా మిగిలింది, అది ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే 64కి 69కి మధ్యలో ప్రైమ్ నెంబర్ అంటే ఏం తీసుకోవచ్చు? 67 తప్పితే ఇంకేం అవకాశం లేదండి. ఓకే, సో మనకి పర్సన్స్ ఎవరో తెలియదు, కానీ ఆల్మోస్ట్ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మార్క్స్ అంటే ర్యాంకింగ్ ఆర్డర్ చెప్పగలిగామండి. ఓకే, ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్తున్నాను. ఫస్ట్ కండిషన్ ఓకే, సెకండ్ కండిషన్ కూడా రామ్ అనేటువంటి పర్సన్ రాసేసుకున్నాము. దేవ్ స్కోర్డ్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అండ్ డిడ్ నాట్ జాయిన్ పిఎన్బి, సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ స్కోర్డ్ 74 రాసుకున్నాం. ఇప్పుడు పిఎన్బి అండ్ కే
వీళ్ళిద్దరూ ఆపోజిట్ ఈచ్ అదర్ అని ఇచ్చాయండి. మనకి కే అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఆపోజిట్ లో పిఎన్బి రావడానికి అవకాశం ఉంది. కేకి ఆపోజిట్ లో పిఎన్బి రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో మనకి ఎక్కడ తీసుకోవచ్చు అనేది కనుక చెక్ చేస్తే ఈ రెండిట్లో అవకాశం లేదు, ఈ రెండిట్లో అవకాశం లేదు. ఇక మిగిలింది ఇదొక్కటే. కేకి పిఎన్బికి ఆపోజిట్ ఈచ్ అదర్ అంటే ఆ రెండు తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదండి. ఓకే, అయితే మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి పాసిబిలిటీలో బి అనేటువంటి పర్సన్ రావటానికి వీల్లేదని ఇచ్చాడు. అంటే రైట్ సైడ్ బి అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు, లేదా బాటమ్ లో బి అనేటువంటి పర్సన్ అయినా తీసుకోవచ్చు. మనకి కన్వీనియంట్ గా ఉంటుందని ఏం చేస్తున్నానంటే ఇక్కడ కే అనే పర్సన్ ఉన్నాడు అనుకుంటున్నానండి. అప్పుడు ఇక్కడ ఆపోజిట్ లో ఎవరైనా రాయొచ్చు మీరు పిఎన్బి. అప్పుడు కన్ఫామ్ గా ఇక్కడేగా బి అనేటువంటి పర్సన్, సారీ ఆ రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు, రైల్వే అయినా బి రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నటువంటి దాంట్లో ఈ కండిషన్ చూద్దాం. హెచ్ఎస్సికి రెండు రకాల అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు హెచ్ఎస్సి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ డి వచ్చే అవకాశం లేదుగా, సో ఇక్కడ హెచ్ఎస్సి తీసుకోవాల్సిందే. ఇంకప్పుడు వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇక్కడ డి అనేటువంటి పర్సన్ వస్తాడు, వీడికి 72 మార్క్స్. వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్కి వీడికి 74 వస్తాయండి. అప్పుడు కన్ఫామ్ గా బి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. చూడండి, యూనిక్ పాసిబిలిటీ వస్తుంది. ఇప్పుడు వీడికి బి వచ్చిందంటే ఇక మిగిలిపోయినటువంటి పర్సన్ అనుజ్ అండి, వాడిని ఇక్కడ తీసుకుందాం. అనుజ్ అంటే 64 అయ్యే అవకాశం లేదు అని చెప్పుకున్నాం. ఒకసారి జాగ్రత్త చూడండి, వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ మొత్తం సబ్స్టిట్యూట్ చేశామండి. ఇప్పుడు మార్క్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో 64 ఎవరు? ఓకే, 64 మార్క్స్ తెలియదు మనకి ఎవరికి అనేటువంటిది. ఏ అనేటువంటి పర్సన్కి మాత్రం 64 వచ్చేటువంటి అవకాశం లేదు. అప్పుడు ఏ అనేటువంటి పర్సన్కి 64 కాదు అంటే 67 అవకాశం ఉంది, లేదా 74 అయినా ఛాన్సెస్ ఉంది. 74 తీసుకున్నట్టు ఎవరు వచ్చారు మనకి? 6 వచ్చారు, సారీ. సో 67 అవకాశం ఉంది, 69 లేదు, 70 లేదు, 72 లేదు, ఓన్లీ 67 అవకాశం ఉన్నట్టుంది. చూడండి, ఇది ఒక్కటే అవకాశం ఉంది. ఇప్పుడు వీడికి 67 అంటే కన్ఫామ్ గా 64 ఎవరికి వచ్చి ఉండాలి? హెచ్ఎస్సి అయి ఉండాలి. వీడికి 64 వచ్చి ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు రిమైనింగ్ పాసిబిలిటీస్, రిమైనింగ్ జాబ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏకి ఫిల్ అయిపోయింది, డికి ఫిల్ అయిపోయింది, ఎస్ అనేటువంటి పర్సన్ మిగిలాడు, ఆర్ అనేటువంటి పర్సన్ మిగిలాడండి. ఎస్ అండ్ ఆర్ లో మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారం 74 గురించి ఏదో చెప్పాడు. చూడండి, 74 ఎవరు పనికిరారనో చెప్పాడు. 74 గురించి చూడండి, దేవ్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అండ్ డిడ్ నాట్ జాయిన్డ్ పిఎన్బి అని ఇచ్చాడు. డి అనేటువంటి పర్సన్ పిఎన్బి కాదు, బట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ 74 మార్క్స్. ఇది క్లారిటీ లేదు. ఎస్ఎస్సి గురించి లాస్ట్ లో ఇచ్చాడు, ది పర్సన్ ఎస్ఎస్సి డిడ్ నాట్ స్కోర్ ది హైయెస్ట్ మార్క్స్ అని ఇచ్చాడు. అంటే మనకి 74 ఎస్ఎస్సి కాదని తెలిసిపోయిందిగా, సో 17 ఎస్ఎస్సి అయి ఉండాలి. ఇక ఆటోమేటిక్ గా 74 మార్క్స్ వచ్చినటువంటి పర్సన్కి మిగిలిపోయింది ఏంటి అంటే యూపీఎస్సి అనుకోండి. చూడండి, యూపీఎస్సి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క మార్క్స్ అండ్ దే రెస్పెక్ట్ టు పొజిషన్, ఓకే, అండ్ దే రెస్పెక్ట్ టు జాబ్ ఆల్సో. ఓకే, సో ఇందుట్లో మనకి కే అండ్ పిఎన్బి ఫిక్స్ చేసామండి మన కన్వీనియంట్ కోసం. ఇక అంతకన్నా అవకాశం లేదు, పాసిబిలిటీస్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అది ఫిక్స్ చేసి దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ తీసుకున్నాం. 1 by 1 చూడండి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫ్రమ్ రైల్వేస్ అని ఇచ్చాడు. రైల్వేస్ నుంచి డి అనేటువంటి పర్సన్, విచ్ ఈజ్ 5th ఆప్షన్. నెక్స్ట్ 82 చూడండి. హూ సీటెడ్ బిట్వీన్ కే అండ్ ది పర్సన్ జీడిఎస్. కే అనేటువంటి పర్సన్ కి జీడిఎస్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటాడు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. హూ ఈజ్ సీటెడ్ బిట్వీన్ కే అండ్ ది పర్సన్ జీడిఎస్ వెన్ కౌంటింగ్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ కార్తీక్ అని ఇచ్చాడు. ఈ కే అనేటువంటి పర్సన్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కౌంట్ చేస్తే ఎవరు లేరుగా, సో ఆన్సర్ ఈజ్ నన్. 4th ఆప్షన్. 4 of the following 5 are alike in a certain way based on the given seating arrangement and thus from a group which is the one that does not belongs to that group according to options shown. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ మీద డిపెండ్ అయి తీసుకుంటామే. ఒకసారి మీరు ఇందుట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్క ఏ అనేటువంటి పర్సన్ తప్పితే రిమైనింగ్ అన్ని మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఈవెన్ అనుకోండి. చూడండి నెంబర్స్. ఆర్ అనేవాడు 74 మార్క్స్, డి అనేటువంటి పర్సన్ 72, ఎస్ అనేటువంటి పర్సన్ 70, కే అనేటువంటి పర్సన్ 64, ఏ అనేటువంటి పర్సన్ 67. సో ఆన్సర్ ఈస్ దట్ వన్. కే స్కోర్డ్ హౌ మెనీ మార్క్స్ అని ఇచ్చాడు. కే అనే పర్సన్కి 64 మార్క్స్ వచ్చినాయండి. 3rd ఆప్షన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్ 4th ఆప్షన్ అవుతుంది. చూడండి, ఆన్సర్ ఈజ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ 86 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు. చూడండి, 7 persons, రే, రోజీ, స్వామి, మధు, ప్రకూర్, సజు and Nikhil were born different days on the same week from Monday to Sunday. Some of them
are living in the cities and some of them are living in the villages. Okay, this monthly income are their monthly income are అని చెప్పి ఇచ్చాను. దే వాజ్ బోర్న్ డిఫరెంట్ పాసిబిలిటీస్. మండే పర్సన్ 50K అని చేస్తాడని ఇచ్చాడు. సో ఫస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. వన్ బై వన్ వాడు ఇచ్చిన కండిషన్స్. మండే ఉన్నటువంటి పర్సన్ యొక్క అమౌంట్ ఎంత అని చెప్పాడు అంటే, పర్సన్ కావాలి, వాడు విలేజా టౌనా కావాలి, తర్వాత నెంబర్ కావాలి. వీడికి 50 అని తీసుకుంటున్నానండి. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి, ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువగా ఉందండి. వన్ బై వన్ చూద్దాం. చూడండి ఫర్దర్గా ఇచ్చినటువంటిది సమ్ ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ నిఖిల్ అండ్ రోజీ. ఓకే, ఎన్ అనేటువంటి పర్సన్, ఆర్తో 2 ఉన్నాయి, రే అనే పర్సన్, రోజీ అనే పర్సన్, రిమైనింగ్ డిఫరెంట్ గానే ఉన్నాయి. ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ మధు అని ఇచ్చాడు. వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ లో ఏ 2 కూడితే మూడోది ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది అంటే 4 + 4 = 8 తప్పితే ఇంకెవరికి అవకాశం లేదండి. నిఖిల్, రోజీ, మధు అని ఇచ్చాడు. 4, 4, 8, ఇంకెంతకన్నా వేరే పాసిబిలిటీ అయితే లేదు. మధు అనేటువంటి పర్సన్కి 8 తీసుకోవాల్సిందే. 4 + 4 అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఆల్ ది పర్సన్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ది సిటీస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ది డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది పర్సన్ లివింగ్ ఇన్ ది విలేజెస్. ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు. Farooq, P who live in the city is youngest to them all అని ఇచ్చాడు. సో మనకి పి అనేటువంటి పర్సన్ అందరికన్నా యంగెస్ట్ పర్సన్ అంటే వీడు సండే అయి ఉండాలండి. వీడు సిటీలో పుట్టాడని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సిటీ అని ఇచ్చాడు. అగైన్ వీడు ఇచ్చినటువంటి వాళ్ళందరిలో కల్లా యంగెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. వాడి యొక్క శాలరీ ఎంత అనేది తెలియదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే పి తీసుకున్న తర్వాత రే ఈస్ ది ఓన్లీ పర్సన్ హూ ఆర్ లివింగ్ ఇన్ ది విలేజ్ హూస్ డేట్ ఆఫ్ బర్త్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అనదర్ విలేజ్. సో రే అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాడికి ఇమీడియట్లీ ఆఫ్టర్ వచ్చేటువంటి పర్సన్ కానీ ఇమీడియట్లీ బిఫోర్ కానీ, అంతేనా? హూస్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది డేట్ ఆఫ్ బర్త్ అనదర్ విలేజ్ అని ఇచ్చాడు. ఫాలోడ్, వాడికి తర్వాత కూడా విలేజే రావాలని ఇచ్చాడు. ఎక్కడో తెలియదు మనకి. స్వామి ఎన్స్ మోర్ దాన్ పి. సో ఓకే, గుర్తుపెట్టుకోండి. ది ఇన్కమ్ ఆఫ్ ది విలేజర్ హూ వాజ్ బోర్న్ థర్స్డే ఈజ్ స్క్వేర్ ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ది పర్సన్ హూ బోర్న్ సాటర్డే. జాగ్రత్త చూడండి. ది ఇన్కమ్ ఆఫ్ ది విలేజర్ హూ వాజ్ థర్స్డే వచ్చేటప్పటికి విలేజర్ అండి. వీడి యొక్క ఇన్కమ్ ఏంటంటే సాటర్డే కన్నా డబల్ అని ఇచ్చాడు. ఇప్పుడు సాటర్డే కన్నా డబల్ అంటే 4 4 స్క్వేర్ ఉంది, 5 5 స్క్వేర్ ఉందండి. సో ఇక్కడ 4 కానీ 5 కానీ వస్తే ఇక్కడ 16 కానీ 25 కానీ రావాలి. 4 5 అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా తెలియదు కాబట్టి మనం అయితే అది క్లారిటీ ఇవ్వలేమండి. ఓకే, సో ఇక చూద్దాం. థర్స్డే అండ్ సాటర్డే కంపారిజన్ ఏదో ఇచ్చాడు. వాడి యొక్క స్క్వేర్ రావాలి అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మధు వాజ్ నాట్ బోర్న్ ఆఫ్టర్ రోజీ. మధు అనేటువంటి పర్సన్ రోజీకి తర్వాత కాదు అని ఇచ్చాడు. అంటే రోజీ కన్నా ముందలే మధు రావాలండి. ది డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ పి ఈజ్ నాట్ ది డే ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సాజు. సో సాటర్డే వచ్చేటప్పటికి ఈ సాజు అనేటువంటి పర్సన్ వచ్చేటువంటి అవకాశం లేదు అని ఇస్తున్నాయండి. ఓకే, స్వామి వాజ్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ నిఖిల్. నిఖిల్కి ఇమీడియట్లీ బిఫోర్ వచ్చేటప్పటికి నిఖిల్కి ఇమీడియట్లీ బిఫోర్ స్వామి అని ఇచ్చాడు. ఓకే, నిఖిల్ ఎక్కడ అనేది కన్ఫామ్ ఎట్ ప్రజెంట్ చెప్పలేము. నిఖిల్కి ఇమీడియట్లీ బిఫోర్ మాత్రం ఎవరు రావాలి అంటే స్వామి అనేటువంటి పర్సన్ రావాలి. నిఖిల్కి 4 అండి. సాటర్డే అవటానికి అవకాశం ఉంది, నాట్ కన్ఫామ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. సాజు వాజ్ బోర్న్ థర్స్డే అని ఇచ్చాడు. థర్స్డే వచ్చేప్పటికి ఎవరని చెప్తున్నాడు? సాజు అని ఇచ్చాడు. ఓకే, సాజు అనేటువంటి పర్సన్ థర్స్డే అని ఇచ్చాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ స్వామి ఇమీడియట్లీ బిఫోర్ నిఖిల్ అన్నాడు. సాజు థర్స్డే. 2 పర్సన్స్ వాజ్ బోర్న్ బిట్వీన్ సాజు అండ్ రే అని ఇచ్చాడు. ఆఫ్టర్ అవకాశం లేదుగా, బిఫోర్ రావాలి. ఇక్కడ రే, వీడు విలేజ్ అని ఇచ్చాడు. వీడి తర్వాత వచ్చేటువంటి వాడు కూడా విలేజ్ అని ఇచ్చాడు. ఇక వీడు తప్పితే రిమైనింగ్ మొత్తం ఆల్టర్నేటివ్ గా ఉండాలిగా. సో విలేజ్ సిటీ ఆల్టర్నేటివ్ గా తీసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్వామి అనేటువంటి పర్సన్ కానీ నిఖిల్ అనేటువంటి పర్సన్ కానీ ఇంకా క్లారిటీ రాలా మనకి. 2 పర్సన్స్ దట్ సాజు. ఓకే, రే అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రే ఈజ్ ఓన్లీ పర్సన్ హూ వాజ్ బోర్న్ బిట్వీన్ ది డే అని వచ్చి మధు అండ్ పి వాజ్ బోర్న్ అని ఇచ్చాడు. జార్ జోన్. రే ఈజ్ ఓన్లీ 1 పర్సన్ వాజ్ బోర్న్ బిట్వీన్ ది డే ఆఫ్ వచ్చి మధు అండ్
పి. మనకి ఈ రే అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చింది చూడండి, 2 persons బిట్వీన్ సాజు అండ్ రే అని ఇచ్చాయండి. ఓన్లీ 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ ది డేస్ ఆన్ వచ్చి మధు అండ్ పి. ఎంకి పికి మధ్యలో మనకి ఓన్లీ 1 person అని ఇచ్చాడు. ఎంకి పికి మధ్యలో 1 person అంటే ఎం ఇక్కడ తీసుకోవాలి. ఎంకి తర్వాత ఎవరు రావాలని ఇచ్చాడు? రోజీ రావాలని ఇచ్చాడు. ఎంతకు తప్పితే రోజీకి ఇంకెక్కడ అవకాశం లేదు. ఎస్, స్వామి అనేటువంటి పర్సన్ నిఖిల్కి ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఇక్కడ రావాలండి. నిఖిల్కి 4, మళ్ళీ ఇంకెవరికి 4? రోజీ అనేటువంటి పర్సన్కి మళ్ళీ 4 రావాలి. ఈ పర్సన్ 4 కాబట్టి ఈ పర్సన్ 16 అయి ఉండాలండి. ఓకే, మధు అనేటువంటి పర్సన్కి 8 రావాలి. స్వామి అనేటువంటి పర్సన్ ఈ పి అనేటువంటి పర్సన్ కన్నా ఎక్కువ అని ఇచ్చాడు. మిగతా మిగిలినటువంటి వీడికి 5 తీసుకుంటే వీడికి 25 తీసుకోవచ్చు. ఎక్కువ అంటే ఇంకా 2 నెంబర్లే మిగిలిపోయినాయి మనకి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ గానే తీసేసుకోవచ్చుగా. క్వశ్చన్స్ పెద్ద ఇబ్బంది లేదు, జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ 91 దగ్గర నుంచి చూడండి. ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి. ఒకసారి వాడు ఇచ్చినటువంటి లాజిక్ కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ స్టెప్ చూస్తే కొంచెం ట్రై చేయొచ్చు. అంటే అంత ఈజీ కాదు కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. నెంబర్ అయితే ఓకే, జస్ట్ +1 తీసుకుని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసేసాడు. ఈ వర్డ్స్ మాత్రం రైట్ నుంచి 2వ లెటర్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. లాస్ట్ బట్ 1 లెటర్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ అండి. లాస్ట్ బట్ 1 లెటర్ కనుక తీసుకుంటే EGLNSU ఆల్ఫాబెటికల్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి రైట్ నుంచి. ఇది వాడు ఇచ్చినటువంటిది వర్డ్ రిలేటెడ్ పాసిబిలిటీలో తీసుకున్నటువంటిది అండి. ఇప్పుడు సేమ్ ఇన్పుట్ మనం ఏం చేద్దామంటే ఈ లాస్ట్ బట్ 1 లెటర్ మీద డిపెండ్ అయ్యి అన్నారు కాబట్టి ఓన్లీ ఆ లెటర్ మీద డిపెండ్ అయ్యే రాద్దాం. అన్ని వర్డ్ మొత్తం రాసుకోకుండా జస్ట్ లాస్ట్ బట్ 1 లెటర్ రాసి దానికి రిలేటెడ్గా చెక్ చేద్దామండి. ఓకే, సో ఒకసారి ఆ ఇన్పుట్ తీసుకున్నప్పుడు వర్డ్స్ లో మనకి సెకండ్ లెటర్ మాత్రమే రాస్తున్నాను. ఎండింగ్ నుంచి సెకండ్ లెటర్ అండి. 18 తర్వాత ఓ, దాని తర్వాత 18O, 8 తర్వాత V3 తర్వాత వచ్చేటప్పటికి T15 దాని తర్వాత C20 నెక్స్ట్ RH22 ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్స్. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి లాజిక్స్ ప్రకారం 1 by 1 స్టెప్స్ ప్రిపేర్ చేద్దామండి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ లో తీసుకోవాల్సినటువంటిది ఇందులో లోయెస్ట్ లెటర్ అంటే ఏం తీసుకోవచ్చు మనం? వాడు ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ లెటర్ వచ్చేప్పటికి సి అండి. లోయెస్ట్ నెంబర్ తీసుకోండి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి 3 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లో ఏం రాసుకుంటాము? సి అనేటువంటిది ఫస్ట్ లో రాస్తామండి. రిమైనింగ్ యాజ్ డీజ్ గా రాసేసుకుంటాం. ఇది కలర్ మార్చి రాద్దాం పోనీ. సి అనేటువంటిది ఇక్కడ తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఏమేమి ఉన్నాయో చూడండి. 18O, 8V, T15, 20R, H22. చివర్లో మనకి ఏం రావాలండి? చివర్లో వచ్చేప్పటికి దట్ తీసుకున్న నెంబర్ 3 కదా, +1 తీసుకుంటాం, విచ్ ఈజ్ 4 రాసుకుంటాం. లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి +1 అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రాయాల్సినటువంటివి ఏంటో చూద్దాం. సికి తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి లెటర్ ఏంటి అనేది చెక్ చేయండి. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో సికి తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి లెటర్ ఏంటి? హెచ్ఏగా ఉన్నటువంటిది. అగైన్ 4కి తర్వాత అంటే వాడు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఉన్న వాటిలో కల్లా లోయెస్ట్ నెంబర్ ఏంటి అనేది చెక్ చేస్తే ఏమవుతుంది? 8 అవుతుందండి. ఈ రెండింటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సి అనేటువంటి దానికన్నా ముందల హెచ్ రాయాలి. డిక్రీజింగ్ పాసిబిలిటీ ఉంది కాబట్టి HC. రిమైనింగ్ తీసుకోండి. 18O, 8 మిస్ అవుతుంది, సారీ. VT 15, 20, R22. సో ఇప్పుడు మనకి నెంబర్స్ తీసుకున్నట్లయితే 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 4 తర్వాత ఇప్పుడు 8 అనుకున్నాం కదా, 8L ఎంత అవుతుంది మనకు? అది 9 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్. నెక్స్ట్ సెలెక్ట్ చేయాల్సినటువంటివి ఏంటో చూడండి. CH తర్వాత నెక్స్ట్ ఉన్న వాటిలో కల్లా పెద్ద లెటర్ ఏంటి అనేటువంటిది కనుక చెక్ చేసినట్లయితే ఏమవుతుంది మనకు? అది O అవుతుందండి. అగైన్ నెంబర్స్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 9 అంటే 8 తర్వాత ఇప్పుడు ఉన్న వాటిలో కల్లా పెద్ద నెంబర్, చిన్న నెంబర్ ఏంటి అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఉన్న వాటిలో కల్లా చిన్నదంటే 15ఏగా. ఈ రెండింటిని రాసుకుంటామండి. ఈ రెండింటిని
అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఏం రావాలి మనకి OHC 18V T20 R22 4 9 నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటిది ఏంటి 15 వల్ల ఎంత అవుతుందండి మనకి అది 16 అవుతుంది నెక్స్ట్ ఏగా తీసుకునేటువంటిది ఓకే నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి చూడండి వాడు ఉన్నటువంటి వాటిలో CHO అయిపోయింది ఉన్న వాటిలో కల్లా ఇప్పుడు మనకి నెక్స్ట్ లోయెస్ట్ పాసిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసినట్లయితే R వస్తుందండి నెక్స్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత అవుతుంది అంటే 18 అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి రాసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి అంటే మనకి ROHC ఓకే నెక్స్ట్ VT2022 నెక్స్ట్ ఏం రావాలి 4 9 16 18 తర్వాత నెక్స్ట్ ఎంత వస్తుందండి 19 వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫిఫ్త్ స్టెప్ మొత్తం 6 వస్తున్నట్టున్నాయి ఇది కొంచెం కింద రాద్దాం సిక్స్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి చూడండి T అనేటువంటిది 20 అనేటువంటిది తీసుకుంటాం ఫస్ట్ ఏం రాయాలి మనం TROHC మిగిలినటువంటివి ఏంటి ఇక్కడ V నెక్స్ట్ 22 4 9 16 19 ఇక్కడ 20 కాబట్టి 21 తీసుకుంటాం నెక్స్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అవుతుందండి ఓకే నెక్స్ట్ మనం సిక్స్త్ స్టెప్ తీసుకుంటాం విచ్ ఈస్ ది లాస్ట్ వన్ ఈ సిక్స్త్ స్టెప్ లో ఏమవుతుంది మిడిల్ రెండు మారిపోతాయండి V ఇక్కడికి వచ్చేస్తుంది ఈ 22 వచ్చేప్పటికి చివరిలో 23 అవుతుంది ఓకే V స్టార్టింగ్ లోకి వచ్చేస్తుంది 22 వల్ల 23 అవుతుంది ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సో వన్స్ ఇన్పుట్ కనుక మనం డ్రా చేయగలిగితే క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ డేటా చూడండి లేదా వీటి కింద క్వశ్చన్స్ చూద్దాం సారీ 91 దగ్గర నుంచి ఒకసారి క్వశ్చన్స్ చూడండి 91 కనుక అబ్జర్వ్ చేసినట్టయితే విచ్ ఈస్ ది ఫిఫ్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ 20 ఇన్ స్టెప్ 1 అని ఇచ్చాడు ఫస్ట్ స్టెప్ లో 20కి లెఫ్ట్ సైడ్ ఫిఫ్త్ పొజిషన్ అని ఇచ్చాడు 1 2 3 4 5 ఫిఫ్త్ పొజిషన్ అంటే ఏమవుతుంది O అంటే లాస్ట్ బట్ వన్ లెటర్ O ఉన్నటువంటిది కావాలి సో కామన్ విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ రెండు స్క్రీన్ మీద చూపించడం జాగ్రత్త చూడండి హౌ మెనీ నెంబర్స్ టు ది రైట్ ఆఫ్ డ్రైవ్ ఇన్ స్టెప్ 2 డ్రైవ్ అంటే నథింగ్ బట్ V థర్డ్ స్టెప్ లో వీక్ రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు వీక్ రైట్ సైడ్ అంటే 1 2 3 4 5 ఉన్నాయండి సో 5 నెంబర్స్ ఉన్నాయి ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ విత్ రెస్పెక్ట్ టు 9 ఇన్ స్టెప్ 4 ఫోర్త్ స్టెప్ లో C కి 9 కి మధ్య కంపారిజన్ చూడండి C అనేటువంటిది ఇక్కడ ఉందండి ఓకే 9 అనేటువంటిది ఇక్కడ ఉంది 1 2 3 4 5 6 సిక్స్త్ టు ది రైట్ లేదా సిక్స్త్ టు ది లెఫ్ట్ అకార్డింగ్ టు ఆప్షన్ జోన్ ఓకే సిక్స్త్ టు ది రైట్ ఆర్ సిక్స్త్ టు ది లెఫ్ట్ ఉందండి వాడు ఇచ్చినటువంటి దాంట్లో ప్రాజెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది 9 అని ఇచ్చాడు 9 నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 9 అనేటువంటిది సికి 9 నుంచి సికి లెఫ్ట్ సైడేగా వచ్చేటువంటిది సిక్స్త్ టు ది లెఫ్ట్ అవుతుందండి సిక్స్త్ టు ది లెఫ్ట్ అంటే వాడు ఇచ్చిన దాంట్లో థర్డ్ ఆప్షన్ వస్తుంది అకార్డింగ్ టు ది ఫైనల్ స్టెప్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ వన్ అని ఇచ్చాడు అకార్డింగ్ టు కంపారిజన్ తీసుకోవడమే లాస్ట్ స్టెప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ తప్పితే రిమైనింగ్ మొత్తం ఆల్టర్నేటివ్ గా ఉన్నాయి చూడండి అంటే అది రాసి మనం రాయలేదు రాసి చెక్ చేసి చూడండి విచ్ స్టెప్ సీక్వెన్స్ C18V రావాలండి అంటే మనం లాస్ట్ బట్ వన్ లెటర్ తీసుకుంటాం కాబట్టి C18V అనేటువంటిది ఎక్కడ ఉందో చూడండి థర్డ్ స్టెప్ లో ఉందండి సో ఆన్సర్ ఈ స్టెప్ 3 విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఇవి 5 క్వశ్చన్స్ వాడు ఇచ్చినటువంటివి లాస్ట్ డేటా చూడండి దెర్ ఆర్ 7 ఫ్రెండ్స్ MNOPQRS వెంట్ టు అడ్మిషన్ ఇన్ 7 డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ అని ఏవో ఇచ్చాయండి ఆఫ్టర్ రిజల్ట్ దే ఆర్ హ్యావ్ గెట్ ది అడ్మిషన్ ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ది వీక్ ఫ్రమ్ మండే టు సండే మళ్ళీ డేస్ తీసుకున్నాడు చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ మండే అని ఇచ్చాడు మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఓకేనండి 1 by 1 వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ది డే విచ్
ది డే విచ్ వన్ హూ గాట్ ది అడ్మిషన్ ఇన్ ఎన్ఎండి ఈజ్ జస్ట్ బిఫోర్ ది డే విచ్ ఈస్ ఎన్ అడ్మిషన్. ఎన్కి ఇమీడియట్లీ బిఫోర్ అండి. ఈ ఎన్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరని చెప్తున్నాడు? ఎన్ఎండి అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఎన్కి ఎప్పుడు అడ్మిషన్ వచ్చింది అనేది కన్ఫామ్ గా చెప్పలేం. ఎన్ హ్యాస్ గాట్ ది అడ్మిషన్ ఎదర్ సాటర్డే ఆర్ మండే అని ఇచ్చాడు. ఎన్ అనేటువంటి పర్సన్కి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సాటర్డే కానీ మండే కానీ అని ఇచ్చాడు. మండే తీసుకుంటే అడికన్నా ముందులో ఎవరికి అవకాశం లేదుగా, సో సాటర్డేనే తీసుకుంటున్నాను. ఎన్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏం రావాలి? ఎన్ఎండి రావాలండి. ఓకే, నెక్స్ట్ there are 2 days gap between the days of M and the one who get the opportunity to get enter the PNB college. ఓకే, అండ్ ఎస్ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ పిఎన్బి కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఈ ఎం అనేటువంటి పర్సన్కి ఎస్ అనేటువంటి పర్సన్కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఎంకి ఎస్కి మధ్యలో 2 persons అన్నాడు. బిఫోర్ ఆఫ్టరో తెలియదు. ఎంకి ఎస్కి మధ్యలో 2 persons. ఎస్ అనేటువంటి ఎం అనేటువంటి పర్సన్ యొక్క కాలేజ్ ఏమని చెప్తున్నాడు? ఎం అనేటువంటి పర్సన్ పిఎన్బి అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఓ హ్యాస్ గాట్ ది అడ్మిషన్ జస్ట్ ఆఫ్టర్ పి, హూ హ్యాస్ ది గాట్ ది అడ్మిషన్ ఇన్ కేఎన్ఎస్ కాలేజ్. ఓ అనేటువంటి పర్సన్ జస్ట్ ఆఫ్టర్ పి అని ఇచ్చాడు. పికి తర్వాత ఓ అని ఇచ్చాడు. ఓకే, సో ఈ పి అనేటువంటి పర్సన్కి కేఎన్ఎస్ ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనమైతే క్లారిఫై చేయలేము. నెక్స్ట్ ది డే ఆన్ విచ్ వన్ హ్యాస్ గాట్ ది అడ్మిషన్ ఎస్ఆర్ఎస్ కాలేజ్ లాస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఇచ్చాడు. మనకి ఎస్ఆర్ఎస్ వచ్చేటప్పటికి లాస్ట్ డే అన్నాడు, అంటే సండేనే కావాల్సింది. ఎస్ఆర్ఎస్. ఓకే, నెక్స్ట్ దెర్ ఈజ్ 1 day గ్యాప్ అడ్మిషన్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్ కి క్యూ కి మధ్యలో 1 day గ్యాప్ అని ఇచ్చాడు. బిఫోర్ ఆఫ్టర్ కన్ఫామ్ గా తెలియదు. N has got the admission college SVR college and O has not get the admission in MVR college అని ఇచ్చాడు. N అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అడ్మిషన్ ఇచ్చాడు. చూడండి, గాట్ ది అడ్మిషన్ ఇన్ SVR. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి SVR కాలేజ్. ఓ హ్యాజ్ నాట్ గెట్ ది అడ్మిషన్ ఇన్ MVR కాలేజ్. ఓ అనేటువంటి పర్సన్కి MVR కాదు, అది గుర్తుపెట్టుకోండి. Q get admission just after the day which one that he got admission in the college SVR. Q అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారు Q get the admission just after the college SVR అని ఇచ్చాడు. అంటే Q అనేటువంటి పర్సన్ లాస్ట్ లోనే రావాల్సింది, ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. ఇప్పుడు M అనేటువంటి పర్సన్ కి S అనేటువంటి పర్సన్ కి మధ్యలో మనకి 2 persons అని ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడ అనేది కన్ఫామ్ గా మనమైతే చెప్పలేము. ఎం అనేటువంటి పర్సన్ మండేనా ట్యూస్డేనా, ఎంకేఎస్ కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ కూడా కన్ఫామ్ గా మనకైతే క్లారిటీ లేదండి. అయితే ఇప్పుడు ఎం అనేటువంటి పర్సన్ కి ఎస్ అనేటువంటి పర్సన్ కి మధ్యలో 2 persons ఉన్నారు అంటే కన్ఫామ్ గా మండే అండ్ థర్స్డే తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదా ట్యూస్డే అండ్ ఫ్రైడే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆ మధ్యలో ఎవరు ఉండాలి మీకు? ఓ అనేటువంటి పర్సన్ పి అనేటువంటి పర్సన్ వాళ్ళకి మధ్యలోనే ఉండాలండి. అగైన్ ఎం అనేటువంటి పర్సన్కి పిఎన్బి అని ఇచ్చాడు. ఎం మండే అన్న తీసుకోవచ్చు, ట్యూస్డే అన్న తీసుకోవచ్చు, లేదా ఎం అనే పర్సన్ ఫ్రైడే వచ్చే అవకాశం లేదు. ఎం అనేవాడు థర్స్డే తీసుకుంటే 2 days బిఫోర్ టాప్ లో మనకి ఎవరిని తీసుకోవడానికి అవకాశం ఉంది? ఎం అనేటువంటి పర్సన్కి ఎస్ అనేటువంటి పర్సన్కి మధ్యలో 2 members కాబట్టి ఎస్ అనేవాడు టాప్ లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అయితే ఇది మనకి ఎవరెక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా అయితే మనం క్లారిఫై చేయలేమండి. ఓకే, ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూద్దాం ఇంకా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒకసారి చెక్ చేసి. ఫస్ట్ వన్ ఎన్డిఎం తీసేసుకున్నాము జస్ట్ బిఫోర్ ఎన్ అనేటువంటిది. ఎన్ హ్యాస్ ది సాటర్డే ఆర్ సండే మండే సారీ దెర్ ఇస్ 2 days గ్యాప్ బిట్వీన్ ది అడ్మిషన్ ఆఫ్ ఎం అండ్ దట్ ఎస్ అని ఇచ్చాడు. ఓ హ్యాస్ ది గాట్ అడ్మిషన్ జస్ట్ బిఫోర్ పి. ఓ గాట్ ది అడ్మిషన్ జస్ట్ ఆఫ్టర్ పి. సారీ, హూ గాట్ ది అడ్మిషన్ కేఎన్ఎస్. ది డే వచ్చి హ్యాస్ ది గాట్ ది అడ్మిషన్ ఇన్ ఎస్ఆర్ఎస్ కాలేజ్ లాస్ట్ డే తీసేసుకున్నామండి. దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ దెర్ ఈస్ ఏ 1 day గ్యాప్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ అని ఇచ్చాడు. ఇది చూడండి, ఎస్ కి క్యూ కి మధ్యలో 1 day అన్నాడు. అంటే ఎస్ ఇక్కడేగా రావాల్సింది. అప్పుడు కన్ఫామ్ గా ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు? ఎం అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. అప్పుడు కన్ఫామ్ గా ఓ ఇక్కడ, పి ఇక్కడ, కేఎన్ఎస్ ఫిక్స్ అయిపోతున్నాయి. చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే ఇంకా కన్ఫామ్ గా మిగిలిపోయినటువంటి పర్సన్ ఆర్ అనేటువంటి పర్సన్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. ఎం అనేటువంటి పర్సన్ ఏమని చెప్పాడు? పిఎన్బి అని ఇచ్చాడు. ఇక్కడ పిఎన్బి తీసేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక ఓ గురించి ఏమని ఇచ్చాడు అనేది చూద్దాం. ఓ హ్యాజ్
నాట్ గెట్ ది అడ్మిషన్ ఎంవిఆర్ కాలేజ్. ఓ అనేటువంటి పర్సన్ ఎంవిఆర్ కాలేజ్ కాదు అని ఇచ్చాడు, అంటే ఇక్కడ ఎంవిఆర్ తీసుకోవాలండి. ఇక అప్పుడు ఓ అనేటువంటి పర్సన్కి మిగిలిపోయిన కాలేజ్ చూడండి, ఆర్కేఎం మిగిలిపోయినట్టుంది చూడండి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది ఓవరాల్ మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ అండి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ జాగ్రత్త చూడండి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ గెట్ ది అడ్మిషన్ ఇన్ కేఎన్ఎస్ కాలేజ్ అని ఇచ్చాడు. కేఎన్ఎస్ కాలేజ్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? పి, విచ్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ 97. The person who take the admission in RKM college join on which of the following? RKM వచ్చేటప్పటికి ఓ అనేటువంటి కాలేజీ నెక్స్ట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు? థర్స్డే జాయిన్ అయ్యాడండి. సో ఆన్సర్ ఈస్ థర్స్డే, విచ్ ఈస్ 1st ఆప్షన్. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ గాట్ ది అడ్మిషన్ ఆన్ మండే అని ఇచ్చాడు. మండే అడ్మిషన్ ఎవరు అంటే మనకి ఆర్ అనేటువంటి పర్సన్ ఎంవిఆర్ అండి. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ ది అడ్మిషన్ బిట్వీన్ ఎం అండ్ ది వన్ హూ గాట్ ది అడ్మిషన్ కాలేజ్ ఆర్కేఎం. ఎంకి ఆర్కేఎంకి మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. ఎంకి ఆర్కేఎంకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 1 పర్సన్ ఉన్నారండి. లాస్ట్ వన్, క్యూ హ్యాస్ గెట్ ది అడ్మిషన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాలేజ్ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఏ కాలేజ్ అని ఇచ్చాడు చూడండి ఒకసారి. క్యూ అనేటువంటి పర్సన్ మనకి 1st ఆప్షన్ ఎస్ఆర్ఎస్ వచ్చింది. ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్. అయితే ఇందులో నెంబర్ సిరీస్ రిపీట్ అయినట్టుంది చూడండి ఒకసారి చూద్దాం. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ రిపీట్ అయినాయండి. ఒకసారి అది చెక్ చేసి చూడండి, అది ఇబ్బంది లేదు. రాంగ్ నెంబర్ సిరీస్ రిపీట్ అయింది. ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్. అంటే మనకు అన్ని డైరెక్ట్గా పజిల్స్ అన్ని ఒకటే మోడల్సే కాబట్టి ఇండెక్స్ రాయకుండా డైరెక్ట్గా చెప్పేశాను మీకు. ఓకే, సో ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ తప్పితే రిమైనింగ్ మొత్తం పజిల్ ఓరియంటెడ్. ఫస్ట్ క్వశ్చన్ జనరల్ మోడల్, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. అంటే రీసెంట్గా ఇచ్చినటువంటి దాని మీద రేపంటే పజిల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.